హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే గోంగూర పప్పు అండి. ఫ్రెండ్స్, నేనైతే గోంగూర పప్పు కోసం ముందుగానే ఒక గోంగూర కట్టను తీసుకొని దాన్ని శుభ్రంగా ఇలాగా కాడల కింద తీసేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి 4-5 సార్లు మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పప్పు సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ గోంగూర పప్పు అనేది చాలా బాగుంటుంది. మీకు పుల్లగా కావాలి అనుకుంటే ఇంకా ఒక 1/2 కట్ట వరకు వేసుకోవచ్చండి. నేనైతే ఒక కట్టను తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర పప్పు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, గోంగూర పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నెని పెట్టేశానండి. ఫ్రెండ్స్, ఈ గోంగూర పప్పుని నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తీసుకున్న ఈ కప్పుడు పప్పుని కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మనకి పప్పు అనేది పచ్చివాసన రాకుండా ఉండడం కోసం నేనైతే ఎప్పుడు పప్పు ప్రిపేర్ చేసినా ఇలాగా ఫ్రై చేస్తానండి. మనకి పప్పు అనేది పచ్చివాసన రాదండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి కందిపప్పుని ఇలా ఫ్రై చేసేటప్పుడు పప్పు అనేది స్మెల్ వస్తుంది అనమాట. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, చూడండి, కందిపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ని వేసేసుకొని ఈ వాటర్ని మనం ఉంపేయాలండి. ఫ్రెండ్స్, చూడండి, నేను వాటర్ అంతా వంపేసి మళ్ళీ మనం పప్పును ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ అనేది వేస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను తీసుకున్న 1 కప్పు పప్పుకి 1 లోటడ వరకు నేను వాటర్ వేస్తున్నానండి. మనం తీసుకున్న పప్పుని బట్టి వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసినా పప్పు పొంగిపోతుందండి, బాగోదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. మంచి గోంగూర ఉంటుంది, పుల్ల గోంగూర ఉంటుంది. నేనైతే పుల్ల గోంగూర వేస్తున్నానండి. మీరు మంచి గోంగూర కనుక వేస్తే 2 టమాటాలను యాడ్ చేసుకోండి. అప్పుడు పులుపు కరెక్ట్గా సరిపోతుంది. నేను పుల్ల గోంగూర యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలాగ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెమేనండి కారం, నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, దీంట్లోకి 2 డ్రాపుల వరకు ఆయిల్ అండి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు మాడదు, తొందరగా ఉడుకుతుందండి. ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత తీసుకొని దానికి రబ్బర్ పెట్టేసి ఇలాగా కుక్కర్కి మూత వేసేసి విజిల్ పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి 4 విజిల్స్ అయితే. మరి ఎక్కువ వేయించినా మెత్తగా అయిపోతుంది, పప్పుచారులో పప్పులాగా మెత్తగా అయిపోతుందండి. కరెక్ట్గా 4 వేయించుకుంటే సరిపోతుంది. నేను విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, కుక్కర్ అయితే చల్లారిపోయిందండి. విజిల్ తీసేస్తున్నాను, మూత కూడా తీసేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, పప్పు చూడండి ఉడికిపోయింది. ఫ్రెండ్స్, గోంగూర పప్పుకి పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గోంగూర అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గోంగూర అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఈ పప్పు గుత్తితోటి కొంచెం బాగా మెదిపేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనం పప్పులో అసలు ఉప్పు వేయలేదు కదండి. 1 స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా మెదిపేసుకోవాలండి. ఫ్రెండ్స్, గోంగూర అని పప్పు 2 కలిపి రుబ్బొచ్చు కదా అనుకోవచ్చు.
ఫ్రెండ్స్ అలా రుబ్బడం వల్ల ఏంటంటే గోంగూర నలగదండి, అలాగే పప్పు కూడా మనకి బద్దల కింద ఉంటుందండి. అందుకని నేను ఈ విధంగా రుబ్బుతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, పప్పుని ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత చూడండి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూరని తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ గోంగూరని కూడా ఒకసారి మనం పప్పు గుత్తితోటి ఈ విధంగా మెరిపేసుకోవాలండి. చూడండి, లేకపోతే మనకి గోంగూర ఆకుల కింద ఉంటుందండి. ఫ్రెండ్స్ నేను ఎప్పుడు పప్పు గోంగూర చేసినా ఈ విధంగానే చేస్తానండి. అప్పుడు పప్పు మెత్తగా ఉంటుంది, గోంగూర కూడా పప్పులో కలుస్తుందండి. అందుకోసం నేను ఈ విధంగా చేస్తాను. చూడండి, మనం వేసిన పచ్చిమిర్చి అవి కూడా కారం కొంచెం గోంగూరలోకి కలుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గోంగూరను కూడా మెదిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ పప్పులోనికి గోంగూరని కలిపేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పప్పు మెలిగింది, అలాగే గోంగూర కూడా పప్పులో కలిసిందండి. ఫ్రెండ్స్ మనకి పప్పు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం స్టవ్ మీద వేడి నీళ్ళు కాసుకొని పప్పులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్ మామూలు నీళ్ళు వేయకూడదండి, పప్పు పాడైపోతుంది. వేడి నీళ్ళు మరిగించుకొని పోసుకోవాలి పప్పులోని. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా వేడి నీళ్ళని కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలండి పప్పులోని. ఇప్పుడు మనకి పప్పు అనేది కొంచెం పలచగా అవుతుంది. పప్పు గోంగూర ఎప్పుడు పలచగా ఉంటేనే బాగుంటుందండి, గట్టిగా ఉంటే రుచి బాగోదు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత పప్పుని మనం తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ పప్పుని తాలింపు వేసుకోవడానికి నేను ఒక గిన్నెని పెట్టేసి దాంట్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. ఫ్రెండ్స్ ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, తాలింపు అంతా వేగిన తర్వాత ఈ పప్పుని మనం తాలింపులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ నేను చేసిన గోంగూర పప్పు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.